నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. లాస్ట్ టైం ఏం జరిగిందో మీకు ఇప్పుడు చెప్పాలి. యాక్చువల్లీ లాస్ట్ వీడియో ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూషన్. నేను డిన్నర్కి ఏం ప్రిపేర్ చేసామనేది కూడా పెట్టాను అనమాట. అంటే షూట్ చేశాను, బట్ పెడదామంటే ఇట్స్ గోయింగ్ వెరీ వెరీ లాంగ్ అని చెప్పేసి అక్కడితో ఆపేసాను ఆ వీడియో. బట్ ఆ రోజు స్పెషల్గా ఏం చేశాను అనేది అయితే ఈ వీడియోలో యాడ్ చేసేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఆల్సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. అండ్ ఇఫ్ యూ రిమెంబర్, నా అవుట్ఫిట్ ఇప్పుడు నేను ఏదైతే పేరప్ చేసుకున్నానో అది వచ్చేసి నేను లాస్ట్ టైం వీడియోలో మెన్షన్ చేశాను. నేను అప్పుడు కొత్తగా తీసుకున్న డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో అదే పేర్ చేసుకున్నాను. ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో దాట్స్ ద టుడేస్ OOTD ఐ కెన్ సే. సో బ్లాగ్ చూసేసి అయితే తొందరగా వచ్చేయండి. ఐఎమ్ వెయిటింగ్ టు టాక్ విత్ యూ. ఇప్పుడైతే మన డిన్నర్ స్పెషల్ ఏంటి, ఈరోజు సాటర్డే విల్ హ్యావ్ టిఫిన్స్ ఇన్ హౌస్ ఫర్ డిన్నర్. మేము వచ్చేసి వీఆర్ థింకింగ్ ఆఫ్ వరిపిండి అట్లు. పుల్లటి మజ్జిగలో వరిపిండి కలుపుకొని, యూనో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని, ఉప్పు వేసుకొని, జీలకర్ర వేసుకొని అట్లు వేసుకుంటే అదిరిపోతుంది అంతే. దాంట్లో కాంబినేషన్ ఆబ్వియస్లీ చట్నీ ఉండాల్సిందే కదా, పుట్నాల పప్పు అండ్ పల్లీల చట్నీ. సో ఇప్పుడైతే మనం అట్లకు కావాల్సింది కలిపేసుకుందాం. అంటే మజ్జిగ రెడీ, పుల్లని మజ్జిగ రెడీగా ఉంది. రీసెంట్గా నెయ్యి చేసాం కాబట్టి ఆ వెన్నలోంచి వచ్చే మజ్జిగ ఉంటుంది కదా, అది రెడీగా ఉంది. దాంట్లో మనం వరిపిండి అన్నీ కలుపుకొని విల్ స్టార్ట్ డూయింగ్ దాట్. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 7 అయిపోతుంది. సో యూ కెన్ ఆల్సో కాల్ దీస్ యాజ్ పుల్లట్లు. ఇవి ఏంటంటే కొద్దిగా టైం పడతాయి అన్నమాట, అంటే ఫ్రై అవ్వడానికి. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు 7కి స్టార్ట్ చేసామంటే అరౌండ్ 8కి అవుతుంది అందరికీ అయ్యేసరికి. నేను మమ్మీ డాడీ ఉన్నాం కాబట్టి. నౌ లెట్స్ గో అండ్ స్టార్ట్ దట్. సో పుల్లట్లలోకి మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే మజ్జిగ, పులిసిన మజ్జిగ, పుల్లగా ఉన్న మజ్జిగ కావాలి. మేమేం చేస్తామంటే నెయ్యి ప్రిపేర్ చేసినప్పుడు, సో ఆ వెన్న ఏదైతే కడుగుతామో అప్పుడు మజ్జిగ ఏదైతే వస్తుందో అది ఒక 1-2 డేస్ అలా ఉంచేస్తే మీరు పక్కకి, అది పులుస్తుంది అనమాట. సో పుల్లగా అవుతుంది. దాంట్లో ఇది చేస్తుంటాం మేము. ఎప్పుడు నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి, సో మంత్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఈ పుల్లట్లు అనేది అవుతుంది. లేదు అని అంటే మీరు పెరుగు ఏదైతే ఉంటుందో నార్మల్గా ప్రిపేర్ చేసుకునేది, సో అదే బాగా పులిసేంత వరకు ఆగి కలుపుకోండి. దాట్ ఆల్సో వర్క్స్ అవుట్. సో ఇప్పటివరకు ఏం చేసామంటే, మనం పుల్లని మజ్జిగ ఏదైతే ఉందో దాంట్లో ఐ యాడెడ్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్. ఇప్పుడు వరిపిండి యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చూస్తే మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా, ఓకే థిక్ వచ్చిందా ఏంటి అని. మరీ థిక్గా వస్తే కూడా మనకి ప్యాన్ మీద వేయడానికి రాదు. అంటే ఇది మనం దోశల్లాగా తిప్పడానికి అవ్వదు కదా, సో కొంచెం పలుచగానే ఉండాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి, అండ్ కొత్తిమీర. ఈ పుల్లట్లు కూడా ఏంటంటే ఫస్ట్ 2 వేసినప్పుడు అంత సరిగ్గా రావు, ఫస్ట్ 1 కానీ అలాగా. సో అసలు మనకి కుదరట్లేదని చెప్పి వదిలేకండి. సెకండ్ దాని నుంచి మీకు కన్సిస్టెన్సీ ఏంటి, ఇంకా థిక్ ఉండాలా లేకపోతే ఇంకా పలుచగా ఉండాలా అనేది అర్థమైపోతుంది కదా, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటే బాగా వస్తాయి. We are ready. Let me show you how it looks. చూసారా, ఇలా ఉండాలన్నమాట. మా రవ్వ కూడా మిక్స్ చేయాలంట క్రిస్పీ కోసమా. కొద్దిగా
have a look at my little snack pack. Do try these Pringles, they are so good. ఇది కొత్తగా కనిపిస్తే తెచ్చాను, లెట్స్ ట్రై అని. చూసారు కదా, అలా లాస్ట్ టైం వీడియో కంటిన్యూషన్ అని చెప్పొచ్చు. ఆ డిన్నర్ కానీ ఆ రోజు తెచ్చిన గ్రాసరీస్ అన్నీ అరేంజ్ చేసుకోవడం కానీ అలా సరిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక కొన్ని పీసెస్ చూపిస్తాను. సో అవి కూడా ఇప్పుడు సమ్మర్కి తగ్గట్టు తెప్పించుకున్నాం అనమాట. ఇప్పుడే వార్డ్రోబ్లో అరేంజ్ చేసుకుందామని తీసినప్పుడు వై నాట్ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. అండ్ మంచి మంచి డీల్స్ అవుతున్నాయి కాబట్టి అట్ ప్రెసెంట్ తీసుకోవడంలో తప్పలేదు. నేను ఈ లింక్స్ అన్ని కూడా నేను ఏదైతే అవుట్ఫిట్స్ అన్ని చూపిస్తానో ఆ లింక్స్ అన్ని కూడా నేను పక్క డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. డూ చెక్ దమ్ అవుట్. ఫస్ట్ ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ అవుట్ ఫర్ వెరీ కంఫర్టబుల్ ప్యాంట్స్ ఇన్ దిస్ సమ్మర్. నేను అందుకే అలాంటివి చూపిస్తున్నాను. సో ఇది చూసారు కదా, ఇది కూడా వెరీ గుడ్ కాటన్ అనమాట. చాలా రిలాక్స్డ్ ఫిట్ వస్తుంది ఇది. సో ఇది నేను ఆలివ్ గ్రీన్లో తెప్పించాను. ఐ హ్యావ్ ఇన్ డిఫరెంట్ కలర్స్. నేను చెప్పాను లాస్ట్ టైం ఒకసారి చూపించినప్పుడు ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ దెమ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అని చెప్పి. చాలా మంచి రిలాక్స్డ్ ఫిట్ వచ్చి ఇక్కడ కిందన కూడా కట్ వస్తుంది మనకి సైడ్కి. అండ్ హూ డజంట్ లవ్ అ వైట్ షర్ట్? సో దిస్ ఇస్ వాట్ ఐ బాట్. ఇది కంప్లీట్ ఒక వైట్ షర్ట్ అనమాట, ప్లెయిన్ వైట్ ఫార్మల్ షర్ట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు నేను ఈ గ్రీన్ ఆలివ్ గ్రీన్ చూపించాను కదా, దీనికి కూడా టక్ చేసుకొని వైట్ షర్ట్ పేరప్ చేసుకుంటే చాలా మంచి ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ ఆఫీస్ గోయింగ్ పర్సన్ దెన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఫర్ యూ. ఐ కెన్ సే డూ ట్రై దిస్ కాంబో, ఇట్ లుక్స్ సో గ్రేట్. నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, బాయ్స్కి కూడా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఐ వాంట్ షో యూ అనదర్ ప్యాంట్స్. ఇది కూడా మంచి యూనో సెమీ ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటికి ఏంటంటే మెయిన్లీ ఐరన్ అలాంటివి ఏం అక్కర్లేదు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేసినా అలానే ఉంటాయి. అండ్ దిస్ ఇస్ ఎలాస్టిక్. అండ్ ఇది వచ్చేసి నేను గ్రే కలర్లో చూస్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ ఆల్సో వెరీ రిలాక్స్డ్ ఫిట్ అండ్ చాలా సటిల్ కలర్స్ మీదకి మళ్ళీ వెళ్ళిపోతుంది. అండ్ యూ కెన్ ఆల్సో ప్లే విత్ నియాన్ కలర్స్ దీనిపైనకి. అంటే నియాన్ గ్రీన్ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ అలాంటి వాటితో యూ కెన్ ప్లే విత్ ఇట్. సో దిస్ ఇస్ వన్ ఐ హ్యావ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎల్లోస్. అసలు మనం ఎల్లోస్ అని అనుకుంటాం కానీ ఒకసారి ఎల్లోస్ పేరప్ చేసుకొని చూసుకోండి, చాలా ఫ్రెష్ లుక్ ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు వేసుకున్నా ఇట్ విల్ బి దాట్ ఫ్రెష్ లుక్. మంచి ఎల్లో షేడ్ ఆల్ ఓవర్ చెక్స్ వచ్చేసాయి అనమాట. చాలా చాలా లైట్ వెయిట్ అండ్ యూనో వెరీ బ్రీతబుల్ క్లాత్. ఇది ఒకటి తెప్పించాము. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఐ హ్యావ్ అ కోఆర్డ్ సెట్. నాకు తెలిసి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు కోఆర్డ్ సెట్స్ ఎంత ట్రెండ్లో ఉన్నాయో. ఐ బాట్ సంథింగ్ ఇన్ అ వెరీ పాప్ ఆఫ్ కలర్, స్కై బ్లూ అనమాట. సో టాప్ వచ్చేసి నార్మల్ జీన్ టాప్ సైజే ఉంటుంది, బట్ సైడ్స్కి మనకి ఈ కట్స్ ఉన్నాయి. సో ఫార్మల్ మంచి మధ్యలో బటన్స్ మాత్రం డీటెయిలింగ్ మనకి వేరే కలర్లో వచ్చింది. అండ్ వీ హ్యావ్ అ సిగరెట్ ప్యాంట్స్. సో మనకి ఇది వచ్చేసి మంచి ఎలాస్టిక్, చాలా మంచి ఫిట్ ఉంది. ఇది కూడా మీరు క్లాత్ మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇట్స్ అ నైలాన్ క్లాత్. సో ఇది ఇంకా ఇది టాప్ సేమ్ కోఆర్డ్ సెట్ కాబట్టి ఇలా వచ్చేసి. ఫర్ ద వేస్ట్ పార్ట్ వీ హ్యావ్ అ బెల్ట్ డీటెయిలింగ్, సెపరేట్ బెల్ట్ ఇచ్చారు. ఇది కూడా పేరప్ చేసుకుంటే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్ ఐ కెన్ సే. సో కొన్ని డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు. సో యార్ దీస్ ఆర్ ది రీసెంట్ థింగ్స్ విచ్ ఐ బాట్. అండ్ నేను రీసెంట్గా ఒక వెరీ ట్రెండింగ్ స్కిన్ కేర్ ఒకటి స్టార్ట్ చేశాను, ద కొరియన్ స్కిన్ కేర్. అండ్ ఇట్స్ వర్కింగ్ రియలీ గుడ్. అంటే నేను స్టార్ట్ చేసి ఒక 3 days అయింది, బట్ వెంటనే రివ్యూ ఇవ్వాలని నాకు అనిపించట్లేదు. ఇట్స్ నాట్ ఎనీ స్పాన్సర్డ్, బట్ నాకు నచ్చి దాని రివ్యూస్ చూసి యూస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట.
3 days అయింది. మేబీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ ఇంక్లూడ్ దట్ అండ్ ఐ లెట్ యూ నో హౌ ఇట్స్ వర్కింగ్. నేను ఇప్పటి వరకు వాడిన మిగతా స్కిన్ కేర్ కన్నా ఇది చాలా ఎఫెక్ట్ చూపించింది నా స్కిన్ మీద అని అయితే నాకు అనిపించింది. అందుకే నేను ముందుగానే చెప్తున్నాను, నెక్స్ట్ వీడియోలో పక్కా మెన్షన్ చేస్తాను. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. సో యా, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ మోటివేషనల్. ఆ పని ఈ పని ఈ పని ఆ పని అన్నీ మిక్సప్ చేసుకొని ఒక డేలో మనం ఎన్ని చేసుకుంటాం అనేది జస్ట్ అన్నీ చూపించలేకపోయినా కొన్ని యూజ్ అయ్యేవైతే చూపిస్తున్నాను అంతే. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హైడ్రేటెడ్. బాయ్ బాయ్.